కింద పడింది, హ్యాంగింగ్ చేస్తే బ్లడ్ రాదు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి చేతి మీద అలాగే తల మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. జుట్టు పట్టుకుంటే ఊడిపోతుంది కాబట్టి జుట్టు పట్టుకొని కూడా ఈడ్చుకెళ్ళినటువంటి వ్యవహారం అక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని రకాలుగా చేతి మీద గాయాలు అలాగే జుట్టు ఉన్నటువంటి ఊడిపోయేటువంటి పరిస్థితి, కింద బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా ఉంటుండడంతో ఇది ప్రీ ప్లాన్ మర్డర్ గానే దీన్ని చూస్తున్నారు. ఇక్కడ వేరే ఒక అమ్మాయి వలలో పడి విలువైనటువంటి తమ బంగారం లాంటి కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అంటున్నారు. నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడు సృజన్ మాత్రం ప్రస్తుతానికైతే ఇక్కడ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ పాపలను ఇద్దరిని వాళ్ళ అత్త మామ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యూష కుటుంబ సభ్యులు వెళ్లి ఆ పాపలిద్దరిని ఇక్కడికి ఎంజిఎం మార్కెట్ ప్రాంతాన్ని తీసుకొచ్చి తల్లిని చివరిసారిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగింది. దీంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే సృజన్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా నేరుగా అక్కడి పోలీస్ స్టేషన్ కే వెళ్లారు తప్ప కనీసం తమ కోడలు చనిపోయిందన్నటువంటి ఆ మానవతా దృక్పథం కూడా లేదంటే ఇక్కడ ఖచ్చితంగా దీంట్లో ప్రీ ప్లాన్ మర్డర్ అనేది కూడా దీంతోనే స్పష్టమవుతున్నటువంటి ఆ సూచనలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మాయలేడి వలలో పడి తమ విలువైనటువంటి ఒక అన్యోన్యమైనటువంటి కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంత ఈ సంఘటన చూసే హృదయ విదారకంగా అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందని ఈ సంఘటన చూస్తుంటే? చూస్తా ఉంటే గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఎంబీబీఎస్ వైద్యులు పేరుగాంచిన ఒక డాక్టర్, ఇంత పెద్ద డాక్టర్ ఇటువంటి ఒక కామదాహం కొరకు ఒకరి ప్రాణం తీసుకున్నారంటే అది ఆలోచించాల్సిన విషయము. ఎంత ఏమైనా ప్రభుత్వం దీని మీద గట్టి ఒక నిర్ణయం తీసుకొని పోలీసు కేసులు ఎటు మళ్ళీ వీళ్ళు తిప్పకుండా దయచేసి ఇది కేసు ఎక్కడి వరకు పోవాలో అక్కడి దాకా పోవాలి. ఇది ఎందుకంటే ఒక వైద్య సమాజం ఎంబీబీఎస్ తల దించుకునే పరిస్థితి ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గర. దయచేసి ఎవరైనా ఇంత పెద్ద వైద్యుడు ఇంత నీచానికి దిగితే కామదాహానికి ఒక చిన్న ఉన్నత వర్గమే ఇంత ఇచ్చేస్తా ఉంటే చిన్నోళ్ళకి ఏం కావాలి? చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది విధంగా ఇక్కడ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కానీ కొంచెం పెద్ద హ్యాండ్స్ ఉంటాయి దీని మీద. ఈ కేసును వాళ్ళు తిప్పే ప్రయత్నం కూడా చేస్తారు. పెద్ద హ్యాండ్స్ ఇట్లా ఉంటాయి, తప్పనిసరి ఉంటాయి. దయచేసి దీన్ని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే తప్పు చేసినో వాళ్లకు శిక్ష పడాలి. ఎవరైనా గానీ, అది డాక్టర్ గానీ ఒక ఆటో డ్రైవర్ అన్నా గానీ వాళ్ళకు శిక్ష తప్పనిసరి పడాలి. ఆ చిన్న పిల్లలకు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే పరిస్థితి. ఇక్కడ వైద్యం నారాయణ అని అంటారు, ఎందుకంటే వైద్యుని దేవునితో పోలుస్తూ ఉంటారు. అట్లాంటి వైద్య వృత్తిలో ఉండి కూడా నిండు ప్రాణాలని కూడా తీసేటువంటి ఒక దుర్మార్గపు ప్రజలకైతే కొంతమంది ఇక్కడ వాళ్ళ చిన్నపిల్లలను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇంత చిన్న పిల్లలతో పాటు అంటే ఎట్లా ఈ పిల్లల్ని చూసైనా సరే ఎందుకు ఇంత వాళ్ళకు మానవత్వం ఎందుకు లేదన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మరికొంత మంత్రులు మనం మాట్లాడుతున్నాం. ఈ సంఘటన ఎట్లా చూస్తున్నామా? యాక్చువల్లీ మేడం కేసీ కొలీగ్స్ అండి. మేడం 2 years నుండి పరిచయము. యాక్చువల్లీ అంటే ఒక 8 months వరకు తను బానే ఉండేది, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది, మంచిగా చూసుకునే. మేడం కూడా అసలు అంటే ఒక్కతే పాప కాబట్టి అల్లుడు కూడా నాకు కొడుకు లాంటి వాడు అని కూడా మేడం చెప్పుకునేది. కానీ 8 months లోనే అసలు మనుషులు ఇంతగా మారుతారా అనేది మేము అసలు ఇప్పటికీ మేము కూడా అసలు తట్టుకోలేకపోతున్నాము. అంటే ఇంత చదువుకొని ఇంత డాక్టర్ అయి ఉండి సంస్కారం అనేది ఎక్కడ పోతుంది ఈ సమాజంలో అర్థమవుతలేదు. ఒక 8 months వరకు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తను జస్ట్ ఈ 8 months లోనే అంతగా మారిపోవాల్సిన అవసరం వచ్చింది అంటే ఈ ఫ్యూచర్ కి అసలు పిల్లలకి ఫ్యూచర్ వైఫ్స్ కి గానీ ఎవరికి ఫ్యూచర్ లో అసలు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది అసలు. అంటే ఇప్పుడు చదువు కాదండి ఇంపార్టెన్స్, ఫస్ట్ సంస్కారం నేర్చుకోవాలి. ఎంత డాక్టర్ అయినా ఎంత ఇంజనీర్ అయినా మనం ఈ రోజులలో చూస్తున్నాం, ప్రతి రోజు ఎక్కడో ఏదో సంఘటన చదువుకున్న వాళ్ళలోనే ఎక్కువైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా సొసైటీలో ఫస్ట్ చదువు కాదండి సంస్కారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే ఫస్ట్ కోరుకుంటున్నాం. ఓకే 8 ఏళ్లుగా కలిసి ఉంటున్నటువంటి తమ బంధాన్ని 8 నెలల ప్రేమ వ్యవహారం అనేది తుంచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ మాత్రం చూడడానికి కూడా చాలా ఘోరంగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి మీకు తెలిసిన విషయం చెప్పండి. పాపని 8 months పాప 7 months ఉన్న పాపని తల్లికి దూరంగా చేసి అంటే భద్రాచలం ఏరుకు తీసుకెళ్లి వాళ్ళు ప్రీ ప్లాంట్ గా ఈ 2
2 days లో ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది దారుణమైనటువంటి చర్య. ఇది ఒక డాక్టర్ అనేవాడు చాలా దుర్మార్గమైన ఆలోచన చేశాడు. ఒక మంచి ఫ్యామిలీ, మంచి ఉన్నతమైన ఫ్యామిలీగా ఉండి 8 సంవత్సరాలు కాపురం చేసి ఒక 8 సంవత్సరాలు ఏదైతే మెడికోవర్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసినప్పుడు పరిచయమైనటువంటి ఆ పుట్టబొమ్మ ఏదైతే ఉందో దాని వలలో పడి పచ్చని సంవత్సరాన్ని నాశనం చేసుకొని ఇవాళ ఆ అమ్మాయిని చంపారా ఆత్మహత్య చేసుకుందా అనేది నిజ నిర్ధారణ కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో ఎందుకంటే 8 నెలల పాపను కూడా ఒక 2 రోజులు తల్లికి దూరంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాయని ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వాళ్ళ బంధువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు బాధితులు ఏం చేయాలనుకుంటున్నారో కఠినంగా శిక్షణ తల్లినండి. 17 మ్యారేజ్ అయింది. 18 పాప పుట్టింది. పెద్ద మనవరం మన జనవరి 1 మనవాడు పుట్టింది. ఈ ఒక 10 months నుంచి ఆయన నేను ఒక రీల్స్ చేసే భావనతో శృతి అన్న ఆమెతో తిరగడం. ఇప్పుడు ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఎవరైతే ఈ ఘటనకు చర్యకు పాల్పడుతున్నారో కఠిన శిక్ష వేయాలండి. ఆయన డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేయాలి. ఎన్ఎంసీ వాళ్ళు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి. అని ఎప్పటికీ బయటికి రావద్దండి. కఠినంగా శిక్షించాలి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాకు చెప్పక ముందే వాళ్ళ అత్త మామకు చెప్పుకున్నది కొడుకును మారుస్తారు అని. వాళ్ళు కూడా కొడుకు సపోర్ట్ ఉండే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ అత్త మామ వాళ్ళు ఏం చేస్తారు వృత్తిపరంగా? ఆయన కమలాపూర్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యిండు 2017 లో మ్యారేజ్ అప్పుడు. వాళ్ళ మార్చిలో రిటైర్ అయ్యిండు. ఆగస్టులో వీళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఓకే ఓకే, ఆమె గృహిణేనా? ఆమె గృహిణి. ఓకే, వీళ్ళతోనే ఉంటారు. ఇక్కడ ఉన్నతమైన కుటుంబం, అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక్కడ వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ మేడం కూడా తను నర్సంపేట ఇక్కడ అక్కడ కూడా మెడికల్ కాలేజ్ లో కూడా ఇక్కడ సూపరింటెండెంట్ గా కూడా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళ భర్త ఎవరైతే బతీష తండ్రి ఉన్నారో తను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అందరికీ వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సుపరిచితులే. అంటే పిల్లల్ని కూడా అంత ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి ఉన్న కూతురుని కూడా ఒక మంచి అయ్యే చేతిలో పెట్టి ఉన్నటువంటి వ్యవస్థను కూడా మంచిగా లీడ్ చేద్దాం, అందరం కలిసి ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలతో ఉన్నారు. అప్పటి వరకు సజావుగా సాగినటువంటి ఆ కుటుంబము 8 నెలల క్రితం ఒక రీల్స్ చేసేటువంటి ఒక అమ్మాయి వల్లనే ఇంత కుటుంబం అంతా ఒక విచ్ఛిన్నం అయిపోయి ఇంత మందిని ఒక హృదయ శోక సంద్రంలో ఉంచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి బుట్టబొమ్మ 17 ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇప్పుడు ఆమెను కూడా ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నాం? ఆమెను కూడా చేయాలి. ఆమెను కూడా కలిసే వాళ్ళు ప్లాన్ చేసి ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కొంతమంది ఇక్కడ వాళ్ళు మాట్లాడడం కూడా కొంత సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ ఏ కుటుంబంలో రావద్దన్నటువంటి ఆలోచన. చెప్పండి. ఒక డాక్టర్ వైద్యం, ఆయన ఎంతో మంది ప్రాణాలు పోస్తారు. ఒక ఇన్స్టాల్లో పెట్టిన పోస్టులకి అందానికి బానిసై చిన్న పసి పిల్లలను చూడకుండా తన భార్యను చంపిండి చూడండి. వానికి చేసిన అమ్మాయిని ఇద్దరిని ఊరుకోకూడదు చట్టాలు. ఖచ్చితంగా మన మెడికల్ సర్టిఫికేట్ బ్యాన్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఊరుకోవద్దు. దాన్ని ఇద్దరు పసిపిల్లలండి, 8 నెలల పాప. అవును, వాళ్ళ అత్త 8 నెలల పాపని ఎలా తీసుకెళ్లిపోతుందండి తల్లి దగ్గర పాలు తాగే అమ్మాయిని? కనీస సంస్కారం ఉందా? చదువుకున్న చదువు అదేనా వాళ్ళ అమ్మ నేర్పించింది? ఒక వైద్యుడైనా అట్లాంటి వైద్యుడు ఆపరేషన్స్ ఎట్లా చేస్తున్నారు? ఇది ఎంతవరకు అంటే భార్యలు ఇంట్లో సంసారాలు చేసుకున్న ఆడోళ్ళకి ఇంకా విలువలు లేవా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.